ఒక చిన్న దేశం ప్రపంచాన్ని ఎలా ఆకట్టుకుంది? మనకు దక్షిణ కొరియా అంటే ఒకప్పుడు శాంసంగ్, హ్యుండై, ఎల్జీ గుర్తుకొచ్చేవి. టెక్నాలజీ, కార్లు, ఎలక్ట్రానిక్స్ అవే వారి గుర్తు. కాని ఇప్పుడు ప్రపంచం కొరియా అంటే ఏమని చెబుతోంది? కే-పాప్, కే-డ్రామా, బీటీఎస్, మైక్. ఎవ్వరూ ఊహించని విధంగా దక్షిణ కొరియా తన సంస్కృతి, సంగీతం, సినిమాల ద్వారా ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఇది కేవలం వినోదం కాదు, ఒక సాంస్కృతిక దౌత్యం. ఇది ఎలా సాధ్యమైంది? ఎలా ఒక చిన్న దేశం అమెరికా, జపాన్ లాంటి శక్తివంతమైన సాంస్కృతిక దేశాల మధ్య తన స్థానాన్ని ఏర్పరచుకుంది? ఇది మనం ఈరోజు తెలుసుకోబోయే కథ. నేపథ్యం: యుద్ధం నుంచి కలల దిశగా. 1950లో కొరియా యుద్ధంతో నాశనమైంది. పేదరికం, నిరుద్యోగం, దుస్థితి. ఆ కాలంలో దక్షిణ కొరియా ప్రపంచంలో అత్యంత వెనుకబడిన దేశాల్లో ఒకటి. కానీ ఆ దేశం అప్పటి నాయకత్వం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది: మన దేశాన్ని ఆర్థికంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెయ్యాలి అని. 1980లో టెక్ ఇండస్ట్రీ ద్వారా ఆర్థిక అభివృద్ధి మొదలైంది. కానీ 1997లో వచ్చిన ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్తో దేశం కుదేలైంది. అప్పుడు కొరియా ప్రభుత్వం ఒక విభిన్న నిర్ణయం తీసుకుంది: ఎకానమీ మాత్రమే కాదు, మన కల్చర్ కూడా ఎక్స్పోర్ట్ చేద్దాం. అదే మొదలైంది కొరియన్ వేవ్, హాల్యూ. వాట్ అ సెవిమెయిల్. హాల్యూ అంటే ఏమిటి? హాల్యూ అంటే కొరియన్ వేవ్ అంటే కొరియన్ సినిమాలు, సంగీతం, టెలివిజన్, ఫ్యాషన్, ఆహారం మొదలైనవి ప్రపంచానికి చేరటం. 1999లో మొదటగా చైనాలో కొరియన్ డ్రామాలు ప్రసారమయ్యాయి. వింటర్ సోనాటా, ఆటమ్ ఇన్ మై హార్ట్ వంటి డ్రామాలు ప్రజల్లో భలే హిట్టయ్యాయి. ఆ తర్వాత ఆ డ్రామాలు జపాన్, థైవాన్, థాయిలాండ్, ఇండియా వరకు వచ్చాయి. ఇది కేవలం సిరీస్ కాదు, కొరియన్ సంస్కృతికి, ప్రపంచానికి తలుపు తెరిచిన మొదటి గాలి. కే-డ్రామా ఎమోషన్ మరియు విలువల కలయిక. కే-డ్రామా అంటే కేవలం రొమాన్స్ కాదు, అవి ఎమోషనల్, హ్యూమన్ మరియు మానసిక లోతులు కలిగిన కథలు. ప్రతి డ్రామా ఒక విలువను చూపిస్తుంది: కుటుంబ బంధాలు, ప్రేమలో త్యాగం, కష్టపడి సాధించే విజయాలు, సమాజంలో మంచితనం గెలవడం. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సంబంధింపబడగలిగే భావాలు. ఇందుకే క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ, డిసెండెంట్స్ ఆఫ్ ద సన్, ఇథివాన్ క్లాస్, విన్సెన్సో వంటి డ్రామాలు నెట్ఫ్లిక్స్లో కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సాధించాయి. సినిమా నుంచి స్ట్రాటజీ వరకు ప్రభుత్వ పాత్ర. దక్షిణ కొరియా ప్రభుత్వం కల్చర్ ఈజ్ పవర్ అని గ్రహించింది. అందుకే 2000 దశకంలో వారు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ టూరిజం అనే ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశారు. ఈ శాఖ సినిమాలు, సంగీతం, కంటెంట్ క్రియేషన్ కోసం నిధులు ఇచ్చింది. కొరియన్ యూనివర్సిటీస్లో పాప్ కల్చర్ స్టడీస్ కూడా ప్రారంభమయ్యాయి. వారి దృష్టి ఏమిటంటే, సంస్కృతి ద్వారా మన దేశం పేరు ప్రపంచానికి చేర్చాలి. ఇది ఒక దీర్ఘకాలిక స్ట్రాటజీ, కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, బ్రాండ్ బిల్డింగ్. సింగింగ్ నుంచి స్ట్రాటజీ వరకు ప్రభుత్వ పాత్ర. దక్షిణ కొరియా ప్రభుత్వం కల్చర్ ఈజ్ పవర్ అని గ్రహించింది. అందుకే 2000 దశకంలోనే వారు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ టూరిజం అనే ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశారు. ఈ శాఖ సినిమాలు, సంగీతం, కంటెంట్ క్రియేషన్ కోసం నిధులు ఇచ్చింది. కొరియన్ యూనివర్సిటీస్లో పాప్ కల్చర్ స్టడీస్ కూడా ప్రారంభమయ్యాయి. దీని ప్రభావం ఏమిటంటే, మ్యూజిక్, పాప్ కల్చర్ స్టడీస్ ఇన్ కొరియన్ యూనివర్సిటీస్. బ్రాండ్ బిల్డింగ్ ఫార్ కొరియా మీన్స్ ఫార్ కొరియన్ యూనివర్సిటీస్ ఆల్సో. సంస్కృతి ద్వారా మన దేశం పేరు ప్రపంచానికి చేర్చాలి. ఇది ఒక దీర్ఘకాలిక స్ట్రాటజీ, కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, బ్రాండ్ బిల్డింగ్. మ్యూజిక్. కే-పాప్ పుట్టుక, సంగీతం వెనుక శిక్షణ మరియు వ్యూహం. 1990లో సియో తైజీ అండ్ బాయ్స్ అనే బ్యాండ్ కొరియాలో కొత్త రీతిని మొదలుపెట్టింది. అది ర్యాప్, హిప్-హాప్, పాప్ మిక్స్, ఒక కొత్త ధోరణి. తర్వాత SM ఎంటర్టైన్మెంట్, YG ఎంటర్టైన్మెంట్, JYP ఎంటర్టైన్మెంట్ వంటి పెద్ద కంపెనీలు పుట్టాయి. వీరు ట్రైనింగ్ సిస్టమ్ రూపొందించారు. ఇంటర్లను చిన్న వయసులోనే తీసుకుని డాన్స్, వోకల్, పబ్లిక్ బిహేవియర్, ఫిట్నెస్ అన్నిటిలో శిక్షణ ఇచ్చారు. ఇది మ్యూజిక్ కాదు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లాంటి పరిశ్రమ. స్టార్ సింబల్ వేసుకుని స్వతంత్ర. BTS
ఒక అధ్యాయం కాదు, ఒక విప్లవం. 2013లో BTS అనే గ్రూపు ప్రపంచానికి పరిచయమైంది. బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ ఇప్పటి HYB వారిని తయారుచేశారు. మొదట్లో ఎవరికీ ఆసక్తి లేకపోయినా BTS తమ ఒథెంటిసిటీతో ప్రపంచాన్ని గెలుచుకున్నారు. వారి కథ మనకు చాలా చెబుతోంది. మైక్ సింబల్ ఏసుకుని స్వతంత్ర. BTS కథ నిజాయితీ, కష్టపడి సాధించిన విజయం. BTS అంటే బుల్లెట్ ప్రూఫ్ బాయ్ స్కౌట్స్. BTS మ్యూజిక్ మొదట్లో సోషల్ థీమ్స్ మీద ఆధారపడి ఉండేది. ఉదాహరణకు స్కూల్ ప్రెషర్, మెంటల్ హెల్త్, యువతలో నిరాశ, స్వీయ నమ్మకం. వారు చెప్పిన ప్రతి పాటలో ఒక సందేశం ఉండేది. లవ్ యువర్ సెల్ఫ్, స్పీక్ యువర్ సెల్ఫ్ అనే వారి ప్రచారం ప్రపంచ యువతలో స్ఫూర్తి నింపింది. ఇతర పాప్ బ్యాండ్లు గ్లామర్ మీద దృష్టి పెట్టగా BTS తమ భావోద్వేగాల మీద దృష్టి పెట్టారు. అందుకే వారు ఫ్యాన్ కనెక్షన్లో అద్భుతమైన స్థాయికి చేరుకున్నారు. ఎర్త్ క్వేస్ సింబలేసుకుని స్వతంత్ర. ఆర్మీ లోపల నీరసంరా. BTS అభిమానులు ఆర్మీ అంటే ఎడారబుల్ రిప్రజెంటేటివ్ MC ఫార్ యూత్ అని పిలుస్తారు. ఆ కమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగా కోట్లల్లో ఉంది. వారు BTS పాటలను వినడమే కాదు, సోషల్ ప్రాజెక్టులు, డొనేషన్లు, క్లైమేట్ క్యాంపెయిన్లు కూడా చేస్తారు. BTS యునైటెడ్ నేషన్స్లో కూడా మాట్లాడారు. డోంట్ బీ ఎఫ్రైడ్ టు స్పీక్ యువర్ సెల్ఫ్. ఈ వాక్యం ఒక తరం ఆలోచన మార్పుకు కారణమైంది. మణి సింబలేసుకుని స్వతంత్ర. ఆర్థిక ప్రభావం. BTS మరియు కొరియన్ ఎకానమీ. BTS ఒక్కటే దక్షిణ కొరియా ఎకానమీకి ప్రతి సంవత్సరం $5 బిలియన్ కంటే ఎక్కువ సంపాదన తెస్తోంది. ఇది సుమారుగా కొరియా GDPలో 0.3% వరకు ఉంటుంది. వారి టూర్స్, మర్చెండైజ్, టూరిజం మరియు కంటెంట్ ద్వారా దేశం గ్లోబల్ మార్కెట్లో ఒక సాంస్కృతిక శక్తిగా ఎదిగింది. ఇంతవరకు ఒక పాప్ బ్యాండ్ వల్ల టూరిజం పెరిగిన ఉదాహరణ లేదు. మూవీ సింబలేసుకుని స్వతంత్ర. కొరియన్ ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్, సాఫ్ట్ పవర్ స్ట్రాటజీ. దక్షిణ కొరియా తన వినోద రంగాన్ని కేవలం వినోదంగానే కాకుండా సాఫ్ట్ పవర్ టూల్గా ఉపయోగించింది. ఈ సాఫ్ట్ పవర్ వల్లే ప్రపంచం కొరియాని ఒక కూల్ దేశంగా చూస్తోంది. యువత కొరియన్ లాంగ్వేజ్, ఫుడ్, ఫ్యాషన్ నేర్చుకోవాలనుకుంటోంది. సౌల్ అనే ఒక గ్లోబల్ టూరిస్టిక్ హాట్స్పాట్ అయింది. నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, అమెజాన్ ప్రైమ్లో కొరియన్ కంటెంట్ ప్రపంచంలో టాప్ 5 వాచ్డ్ కేటగిరీలో ఉంది. ఇది ఒక ప్లాన్డ్ ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్. గ్రాడ్యుయేషన్ సింబలేసుకుని స్వతంత్ర. BTS మరియు విద్యార్థులపై ప్రభావం. BTS పాటల వల్ల చాలా యువత మెంటల్ హెల్త్ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. వారు సెల్ఫ్ లవ్ అనే భావనను సాధారణం చేశారు. ఇక కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకునే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. కొరియన్ స్కూల్స్లో కూడా BTS ఎఫెక్ట్ అనే టాపిక్పై రీసెర్చ్ జరుగుతోంది. ఇది కేవలం పాప్ కల్చర్ కాదు, ఒక సోషల్ మూమెంట్. మూవీ సింబలేసుకుని స్వతంత్ర. కొరియన్ డ్రామాల ప్రొడక్షన్ విలువలు. కొరియన్ డ్రామాలలో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, లైటింగ్, స్టోరీ టెల్లింగ్ అన్నీ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయి. వారు స్క్రిప్ట్పై సంవత్సరాల తరబడి పనిచేస్తారు. ప్రతి సన్నివేశం, ప్రతి ఎమోషన్ నాజూకుగా డిజైన్ చేస్తారు. అందుకే స్క్విడ్ గేమ్ లాంటి సిరీస్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఇది నెట్ఫ్లిక్స్లో చూసిన టాప్ 3 మోస్ట్ వాచ్డ్ సిరీస్లో ఒకటయ్యింది. బ్రెయిన్ సింబలేసుకుని స్వతంత్ర. మనకు నేర్చుకోవలసిన పాఠాలు. సంస్కృతి అంటే బలం. కొరియా చూపించింది మన సాంస్కృతిక విలువలను గ్లోబల్ బ్రాండ్లా మార్చవచ్చు అని. కన్సిస్టెన్సీ = సక్సెస్. BTS 7 సంవత్సరాలు కష్టపడి ప్రపంచస్థాయి విజయాన్ని అందుకున్నారు. గవర్నమెంట్ ప్లస్ ఇండస్ట్రీ కొలాబరేషన్. ప్రభుత్వం సపోర్ట్ చేస్తే ప్రైవేట్ క్రియేటివిటీకి రెక్కలు వస్తాయి. ఎమోషన్ విన్స్ ఓవర్ గ్లామర్. ప్రజల హృదయాలను గెలుచుకోవడం అంటే నిజాయితీతో కథ చెప్పడం. సాఫ్ట్ పవర్ గ్రేటర్ దాన్ మిలిటరీ పవర్. కొరియా గన్నుతో కాదు, గీతతో ప్రపంచాన్ని గెలిచింది. ఎండ్ సింబలేసుకుని సతంగా. ముగింపు. సాంస్కృతిక విప్లవం. దక్షిణ కొరియా మనకు నేర్పింది, ఒక దేశం ఇమేజ్ మార్చాలంటే బాంబులు కాదు, బీట్లు సరిపోతాయి. మ్యూజిక్. అవకాశం ఇచ్చినప్పుడు కళాకారులు దేశాన్ని మార్చగలరు. BTS, K-డ్రామా, కొరియన్ కల్చర్ ఇవన్నీ కలిపి ఒక కొత్త మోడర్న్ కొరియాని సృష్టించాయి. ఇది ఒక దేశం యొక్క ఆత్మవిశ్వాసం, కళ మరియు ప్రణాళికకు నిదర్శనం. దక్షిణ కొరియా కథ మనకు చెబుతోంది, సంస్కృతి అంటే కేవలం వినోదం కాదు, అది దేశాన్ని ప్రపంచం ముందు నిలబెట్టే శక్తి అని. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయక తెలుగు కేస్ స్టడీస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.